రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీని నెట్ జీరోగా నిర్మించడమే సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఢిల్లీలాగా హైదరాబాద్ను కానివ్వమన్నారు. సిటీ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి హెచ్ఐసిసిలో గ్రీన్ తెలంగాణ సమ్మిట్లో పాల్గొన్నారు. బిల్డర్లను డెవలపర్లను ప్రభుత్వం ఇబ్బంది పెట్టదన్నారు. హైదరాబాద్ బిల్డర్లకు ప్యారడైజ్ అన్నారు. భవిష్యత్తులో సిటీలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తామన్నారు భట్టి. శ్రీ రేవంత్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ, దానిని నెట్ జీరో సిటీగా చేయటం కోసం ఇప్పుడే ఎంఓయూ చేసి మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రానికి కాదు ప్రపంచానికి కూడా ఒక సందేశాన్ని ఇక్కడ నుంచి పంపిస్తూ ఉన్నాం. ఈ ఎంఓయూ ద్వారా మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీని తయారు చేయబోతున్నాం. దానికి మా అంకిత భావం ఇది అని చెప్పడం కోసం ఇక్కడ ఎంఓయూ చేసి మీ అందరి సమక్షంలో జరిగినటువంటి ఈ సంఘటన కూడా అభినందిస్తూ ఉన్నాను. 1000 ప్రాజెక్ట్స్ ఈ గ్రీన్ సంబంధించి ఈరోజు మనం ఆవిష్కరింప చేసుకున్నాం. వారు అంటా ఉన్నారు, చాలా మీరు సబ్సిడీస్ ఇచ్చుంటే ఇంకెక్కువ చేసేవాళ్ళం అని. ఇవ్వకుండా కూడా మేము ఇన్ని సాధించామని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. సరే, తెలంగాణ ఇస్ ఎ యంగ్ స్టేట్, బట్ ఇట్స్ ఎ వెరీ రైజింగ్ స్టేట్. చాలా ఫాస్ట్గా రైజ్ అవుతున్నటువంటి స్టేట్. ఇప్పటికే గ్రీన్ సిటీగా మార్చాలని హైదరాబాద్ని